ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్. ముందుగా ఈటీవీ మరియు మా ఢీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పండక్కి ఫ్యామిలీస్ ఎంత ఇంపార్టెంటో ది సెలబ్రిటీ స్పెషల్ కి మన జడ్జిలు కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ది ఎవర్ స్మైలింగ్ అండ్ ది ఎనర్జెటిక్ గణేష్ మాస్టర్, జానీ మాస్టర్ అలాంగ్ విత్ ది గార్జియస్ ప్రణీత గారు. ఈ రోజు మనం జరుపుకుంటున్నటువంటి పండగ ఉగాది. ఇప్పుడు రాబోతున్నాడు ఆది. వచ్చాక ఎలాగో ఉంటుంది సోది, ఇక రావయ్యా ఆది. ప్రశాంతంగా ఫుడ్ వచ్చిందా? ఫుడ్ రాలే కానీ అన్న మీ బుక్ వచ్చిందన్నా. ఇంకెక్కడ ప్రశాంతత? తీసరా బుక్. ఈ ఉగాది సందర్భంగా పంచాంగాన్ని ఫాలో అవుతూ అందరి జాతకాలు చెప్పాలి. దానికి పంచాంగం ఎందుకు? అందరి జాతకాలకు మనకు ఆల్రెడీ తెలుసు కదా. వస్తానా? కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. ఈ రోజు ఉగాది. అవును, తెలుగు నామ సంవత్సరం, అందుకే పంచాంగం చెప్పడానికి వచ్చా. నువ్వు ఎలా చెప్తావయ్యా అసలు పంచాంగ శ్రవణం? ఉగాదిలోనే ఆది ఉంది. ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ చేస్తా జాతకాలు చెప్పడం. బాబు రన్నర్ బాబు, చెయ్యి ఎన్నో కొండల్ని పిండి పిండి చేసిన చేతులు ఇవి. కష్టం అండి బాబు, మీ కష్టం గురించి చెప్తున్నా. పేరు జానీ, 15 ఏళ్ల వయసుకే అయ్యింది బోని. ఏంటండి కకృతి రేఖ అంటే సడన్ గా పెరిగింది అది. కకృతి రేఖ చూడండి, సడన్ గా పెరిగిపోయింది. ఎవరి మీద కన్ను బలంగా పడిందా? ఎవరి మీద కన్ను చాలా బలంగా పడింది. సరే, వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఎలా? తెలుసుకోవాలి. ఎలా అంటే మీ కకృతిని ప్రకృతి ముందే పసిగట్టింది. మీరిద్దరూ ఎదురైనప్పుడు డాన్సర్లు దూరంగా వెళ్తారు. మీరు వాళ్ళ భుజాల మీద ఇలా చెయ్యేసి డాన్స్ చేస్తూ రీటేకులు చేస్తారు. ఇవన్నీ చూసి సాఫ్ట్ గా ఉన్న గణేష్ మాస్టర్ కూడా నేను అలవాటు చేసుకుంటే బాగుండేని ఆలోచిస్తారు. పక్కన ఉన్న ప్రణీత మీకు పరవాన్న పక్షంగా కనబడుతుంది. ఈ సంవత్సరం నుంచి నేను ఎలాంటి దుస్తులు ధరిస్తే బాగుంటది? ఎలాంటివైనా పర్లేదు కానీ దుస్తులు ధరించండి. మీ పనులు మీకుంటాయి, మనకు ఉగాది అని ఉన్నది ఆగది గది తప్ప. ప్రణీత నీ జాతకం ప్రకారం ఈ వారం నీకు రారా రక్కమ్మ గండం ఉంది. దానికోసం నీకు గ్రహ పూజ చెయ్యాలి. మీరు వద్దులండి, మీరు ఫస్ట్ గ్రహం అంటారు, తర్వాత గృహం అంటారు. ఇదిగో ఏం పర్లేదు ప్రణీత, ఈ వారం నీకు ఆ గండం పోద్ది. అలాగే నువ్వు ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక అబ్బాయికి హగ్ ఇవ్వబోతున్నావు. గణేష్ మాస్టర్ ఇవ్వండి. మీకు ఇంకొక 2 వారాలు విజిలేసే శ్రమ తప్పదు. మీ ఆదాయం 10, వ్యయం 20. అంటే దానాలు ఎక్కువైనాయి, కొంచెం తగ్గించాలి. ఎందుకంటే 4 ఎపిసోడ్లు చేస్తే 2 ఎపిసోడ్లు దానాలకే పోతున్నాయి. మన వాళ్ళ పిల్లలు మన పంచాంగాలు చూడాలి. పంచాంగం చెప్పించుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఆది గారితో వచ్చేయని చెప్తాను సరే.
సర్లే చెప్పరా. గురుగారు నాకు ఈ మధ్య మార్క్స్ తక్కువ వస్తున్నాయి. మార్క్స్ తక్కువగా వస్తున్నాయా? ఇలా రా. తీసుకోండి అక్క. చూసావా అది సౌహృద నా కోసం పల్లెలు ఇచ్చింది. ఆయన ఏం చెప్పావు? ఏం లేదు, ఆ అమ్మాయికి ఏదో దోషం ఉంది, అది పోవాలంటే గుప్పటి శనగలు తీసుకెళ్ళి ఒక కోతి చేతికి ఇవ్వమన్నా. వాళ్ళకేమైందిరా? ఏ ఘాట్లు పడ్డాయి? పాము కాటేసింది. పాము కాటేసిందా? అయితే వెంటనే నోటితో కొరికేసి విషయం తీసేయాలి. కొరుకు మరి. నేను ఎందుకు కొరుకుతాను? ఏ పంది కుక్కున తెచ్చి అక్కడ ఉరిచి పెడతా, అదే కొరికి లాగి అవతలేస్తది. మావాడు కూడా కొరకడం, ఎవ్వరు దగ్గర కూడా రారు. ఈ మాత్రం దానికి మీ ఇద్దరు ఎందుకు? నువ్వు అన్నట్టు జానీ మాస్టరే కొరికి తీస్తారు కదా. అసలు కాటేసింది ఆయన ఎందుకు కొరుకుతాడు? అది నాకు ఎలాంటి అబ్బాయి వస్తాడంటావు? నీకు వచ్చే అబ్బాయి లెటర్ ఎం తో స్టార్ట్ అయిద్దరు, ఎం అక్షరంతో స్టార్ట్ అయిద్ది. యు మీన్ మే? అంత సీన్ లేదు. మా అసిస్టెంట్ మహేష్ గౌడ్ తెగలైన వేస్తున్నాడు. నాకు మీ అసిస్టెంట్ మహేష్ ఏంటి అది? మరి లేకపోతే మరజమ్ము మొహానికి మహేష్ బాబు గారు వస్తారా? అలా కాదన్నయ్య, ఈ మధ్యన అది కొంచెం బ్యాడ్ టైం నడుస్తుంది. అదైతే నిజమే. కొంచెం ఏదైనా న్యూమరాలజీ ప్రకారం రా, సాత్విక్ లో ఆ మధ్యలో తా కింద వావ్ అవుతుంది కదా, అది తీసి సా కింద పెట్టాలా, కా కింద పెట్టాలా? నా కింద పెట్టు. సరే అందరూ జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? నా పరిస్థితి ఏంటి నాకు చెప్పవా బాబాయ్? ఆల్మోస్ట్ ఎక్కడ ఉండాల్సిన గీత అక్కడ ఉంది. నాకు తెలిసి ఇంట్లో ఉన్న గీత నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతుంది. ఇంకేంటి చదువుకునేటప్పుడు ఏబిసిడీలు చదివా? ఏబిసిడి చదువుకున్నా. నాకు ఎందుకు ఏబిసిడీల కంటే డి బాగా ఎక్కువ చదివినట్టు, అందుకే లేకపోతే కష్టం ఎడదాకా రావటం జనరల్ గా. రండ్రా. గురుగారు, ఈ కనీసం ఈ సంవత్సరం తర్వాత అయినా సునంద యొక్క నోటిదోల తగ్గి అంటే జాతకంలో ఏమన్నా అలా ఉందా ఈ సంవత్సరం? తను చిన్న పాటతో స్టార్ట్ చేస్తుంది ఈ రోజు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? అడుక్కు తింటాడు, నీలాంటి దాంతో ఏం చేస్తాడు? శ్వేతనాయుడు కూడా పాట పాడతానని చెప్పి ఉత్సాహం చూపిస్తోంది గురుగారు. యాక్చువల్లీ బెస్ట్ సింగర్ శ్వేతనాయుడు చాలా బాబు. శ్వేత, ఈ రోజు ఉగాది సందర్భంగా జానీ మాస్టర్ కోసం ఒక సాంగ్ రెడీ? శ్వేత లేదు, శ్వేత నిజంగానే బాగా పాడు. శ్వేత అమ్మ పాడు. జానీ మాస్టర్ కోసం పాట. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలి, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు, మాస్టారు నా మనసును గెలిచారు. లేదు, చాలా బాగా పాడింది. ఆల్ ది బెస్ట్. సేమ్ అన్నమే దాంట్లో. కలిపి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెరులు. ఇద్దరు పాడితే తీగలిపండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్ గా మీ నుంచి. నేను చాలా బాగా ఇంతకుముందు మంచి పాటలు నేర్చుకున్నా. ఇయే నాకు మంజునాథాల సాంగ్ చాలా ఇష్టం. అదే వీణతో. ఇక్కడ గాంధీ ఇచ్చారా? ఈవిడ పెద్ద సౌందర్య, ఆయన రాజా. ఆయన వేసాడు అనుకో మాస్టర్ అనే మీ సాంగ్. ఆ మంజునాథ్ ఇక్కడ గాంధీ ఇచ్చారా? సూపర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఫ్యామిలీస్ అందరూ కలిపి జరుపుకుంటేనే అది అసలైనటువంటి పండగ. టీవీ ముందు మీ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఈ రోజు
ఈ ఢీ ఫ్యామిలీతో మా సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ కూడా జాయిన్ అవబోతున్నారు. లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ ఎనర్జెటిక్ కంటెస్టెంట్స్. అందరికీ వెల్కమ్ టు ఢీ సెలబ్రిటీ స్పెషల్ అండ్ ఆల్సో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రోజు డీ షూట్ కి వచ్చే ముందు మీ ఆశీర్వాదం తీసుకొని వస్తుందండి. టీ షూట్ వచ్చినప్పుడు రాదండి. అది సార్ ఈసారి నుంచి డీ షూట్ కి వచ్చే ముందు ఒకసారి ఆశీర్వదించి పంపండి. ఓకే సార్, డెఫినెట్ గా పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది. అందుకని శ్వేతకి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు? మంచి అబ్బాయి ఎప్పుడు దొరికితే అప్పుడు. మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు నేను వచ్చి అడిగాను, మంచి అబ్బాయి దొరికితే చేస్తామంటే నేను మంచి అబ్బాయిని కాదనే. తనకు కూడా నచ్చాలి కదా. నీకు ఇంకా అవ్వలేదా పెళ్ళి? ఒకసారి మీ నోటి నుంచి సూపర్ రా బిట్టు అనండి. సూపర్ రా బిట్టు. వీళ్ళ అమ్మాయి ఎవరో మన సెట్ మొత్తానికి తెలుసు. వర్షిని. మీరందరూ మీ వాళ్ళని చూడడానికి ఈ రోజు వచ్చారు. ఈవిడ రోజు వస్తుంది. ఎందుకు మీ పాప అంటే అంత ఇష్టం? ఎక్కడ వదలరు, ఎక్కడికి వెళ్ళినా తోడే ఉంటారు. ఆమె నన్ను వదలదు, నేను లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు. అది చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్. చిన్నప్పటి నుంచి. మీ చిన్నప్పటి నుంచా? మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను బిఏ చేశాను. మీరండి? బీకామ్. మీరే? నేను కూడా బిఏ. ఆయన అందరిలో కలిపేస్తున్నాడు. నేను కూడా బియ్య చదివాడో లేదో తెలీదు. నేను కూడా బియ్యే. భయ్యా ఇతను ఒక స్వాతి ముత్యంకి అన్న. ఆడెవడో వస్తే వాడంతా ఆడే ముందుకు వస్తే బాగుంటది. ఈయన ఓన్ బ్రదర్ మాస్టర్. ఓన్ బ్రదర్, అన్నేమో కజిన్ బ్రదర్, పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. తినేమో మమ్మీ వాళ్ళ అబ్బాయి. మా అన్య. ఈ రోజు పేరెంట్స్ బ్యాచ్ అంతా నాతో ఉంటారు. ఓకే. కంటెస్టెంట్లు అంతా అటు ఉంటారు. సో ఈ రోజు మన ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో మరొక సర్ప్రైజ్ ఎంట్రీ ఉంది. ఒక స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేశాం. ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ దట్ సర్ప్రైజ్ గెస్ట్. అరిరే మనసే అరిరే, నీ వల్ల నాలో నయ్యల్లరే, అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నా నెల్దుకో. మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకెక్కువ ఏం మాట్లాడాను. మీరేం చెప్దాం అనుకుంటున్నారో చెప్పండి. చెప్పడానికి ఇంకా వాయిస్ కూడా రావట్లేదు. తన కళ్ళలో నీళ్ళు చూస్తుంటే నాకు షివర్ అవుతుంది ఇప్పుడు. అందరు పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి నేను వచ్చాను. తనకి అమ్మైనా నానైనా వాటెవర్ అని నేనే. ఎక్స్పెక్ట్ చేసావా? లేదు అస్సలు. అంటే అప్పటి నుంచి ప్రణీత మ్యామ్ అంటున్నారు, ఏ ఫ్యామిలీని చూసినా సునంద పేరెంట్స్. మిస్ అయ్యాను ఫ్యామిలీ. భయ్యా ఏంటి శంకర్ గారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి శ్రీ క్రోధినామ సంవత్సరంలో? శంకర్ గారి జాతకం స్టేజ్ మీద కాబట్టి బాగానే ఉంది. ఇంట్లో నేను చెప్పలేను. కానీ ఆయన ఒక చిన్న డౌట్ అడిగాడు నన్ను జోలో. ప్రణీత గారు లైవ్ లో చాలా బాగున్నారు, మాట్లాడతారా అంటున్నాడు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా అమ్మా. హ్యాపీ యుగాది. సేమ్ టు యూ. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు చూడు, ఆవిడ హాయ్ చెప్తే అసలు ఏమి సిగ్గుపడిపోతున్నాడయ్యా బాబు. ఆవిడ సెలబ్రిటీ అప్పుడు ఈవిడే ఉంది మామూలే కదా. మీ వాడి కోసం భరిస్తున్నారు అంతే, లేకపోతే ఈ పాటికి అల్లజోడు ఊడి కింద పడేదేమో. మీరు కూడా ప్రణీత గారికి హాయ్ చెప్పండి, మనసులో ఉన్నప్పుడు ఎందుకు వదిలేయండి. హాయ్ ప్రణీత గారు. నమస్తే. హ్యాపీ ఉగాది. హ్యాపీ యుగాది. ఎలా ఉన్నారు? బాగున్నాము. ఆయన ఎన్ని చూసుంటే అలా. నేను అనక్కర్లా, ఏవిడే అంటుంది మా ఆయనకి ఎయిర్పోర్ట్ ఉందని. చెప్పు ఏముంది? ఎయిర్పోర్ట్ ఐ లవ్ యూ అని చెప్పండి. ఆయన ఎయిర్పోర్ట్ ఐ లవ్ యూ. మీరు కూడా చెప్పండి హెలికాప్టర్ లవ్ యూ టూ అనండి.
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ శంకర్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. Once again, families, thank you so much. సో మరి డి సెలబ్రిటీ స్పెషల్ లో ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి ఎవరు వస్తున్నారు? వర్షిని, మా అమ్మాయి వస్తుంది. ఆల్ రైట్, మరి ఈ పండగ ఫుల్ ఎపిసోడ్ ని మొదలు పెట్టడానికి వర్షిని తన పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్. నువ్వే ఉంటే రాత్రి నిశాలే పలికే ప్రతి ఒక్క మాట నిశాలే నీకు ఇక్కిస్తా నిశా. నీతో చేరిక వింత నిశాలే నిశాలై వర్షాల నిశాలే నీకు ఎక్కాలి నిశా. ఓ ఐ లైక్ ఇట్. मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान గణేష్ మాస్టర్, ఇది మీకోసం. దిగనే దిగదు నా కలలోని నిషాయిపోతున్నా, ఇలాగే నేను జీవించాలి లోకం వద్దన్నా. దిగనే దిగదు నా కలలోని నిషాయిపోతున్నా, ఇలాగే నేను జీవించాలి లోకం వద్దన్నా. నా రాహం చౌరా నువ్వే ఉంటే రాత్రి నిశాలే పలికే ప్రతి ఒక్క మాట నిశాలే నీకు ఇక్కిస్తా నిశా. జానీ మాస్టర్, మీకు ఎలా అనిపించింది చెప్పండి పర్ఫార్మెన్స్? వర్షిని ఎస్ మాస్టర్. బాగుంది, చాలా బాగా చేశారు. గుడ్. కానీ నేను మిమ్మల్ని చూడలేదు, నేను ఇద్దరిని చూసా. ఒకసారి అందరు పైకి వచ్చేయండి నాన్న. మీ ఇద్దరు రా, అటు నుంచి ఇద్దరు ముందుకి. సేమ్ స్టెప్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది చెయ్యాలి. నిశాలే పలికే ప్రతి
ఒక మాటని చాలే నీకు. మన ఇంటికి వచ్చిన బల్లిని కొడితే అది టక్కన 2 పోయిన తర్వాత అది పోతా ఉంటుంది చిన్నగా, అలా వెళ్తున్నారు. అలా కాదు, వెనకాల వెయ్యాలి. అసలు ఈ స్టెప్ మీకు కాదు, గణేష్ అన్న వేస్తాడు. మామూలుగా ఉండేదన్న, మీరు వెళ్ళండి, నా చూస్తాను. అసలు చూపిస్తాడు, చూడు పోండి. మాస్టర్ మీరే ఉతుక్కుందుకు రండి. मेरी जान मेरी जान मेरी जान వెళ్ళండి, వెళ్ళండి. సారీ, నన్ను బుక్ చేస్తున్నారా? काली निशान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान. ఇంత కరువులో ఉన్న మాస్టర్ని నేను ఇంతవరకు చూడలేదండి బాబు. సూపర్ జానీ ఇంకా గణేష్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జానీ మాస్టర్ ప్లీజ్ కంటిన్యూ. కొరియోగ్రఫీ చాలా బాగుంది, నీట్ గా ఉంది, క్లీన్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ జానీ మాస్టర్. ప్రణీత గారు, నాకు చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. నాకైతే చాలా ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ కొరియోగ్రఫీ కూడా చాలా అంటే సూట్ అవుతుంది, అదాన్ని చాలా ఫీల్ గా చేశారు బాయ్స్. అఫ్ కోర్స్ ఓవరాల్ గా కూడా బాగుంది. గణేష్ మాస్టర్. బాయ్స్ అయితే ఇరగదీసేశారు. బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవడం అంత ఈజీగా. సుదర్శన్ మాస్టర్ ఎంత చెప్పాడో తెలియదు కానీ వాళ్ళు తీసుకున్నారు బాడీలో, లేదా పండేది కాదు ఇంతగా. చాలా బాగా చేశారు బాయ్స్. కమింగ్ టు వర్షిని గారు, అసలు చెప్పా కదా మీరు ఒక అపరిచితురాలు. మీరు మీ అందరికి ఒక విజిల్. థ్యాంక్ యూ సో మచ్. ఒపీనియన్స్ లో మొదట అమ్మగారు ఒపీనియన్ తో మొదలు పెడతాం. వర్షని ఏ డాన్స్ ఇచ్చినా చాలా బాగా చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. టైమ్ ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. ఆల్ ద వెరీ బెస్ట్. మన డి సెలబ్రిటీ స్పెషల్ లో ఈ పండగ ఫుల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి సహృద సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్ 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 స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క ఎనకే ఎనకే అడిగేంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిరా స్వామి. ఎల్లేదారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుందిరా స్వామి నా స్వామి. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే పెళ్ళాన్ని 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 నా స్వామి. బంగారు సామి మీసల సామి రోషల సామి నా సామి రారా సామి బంగారు సామి మీసల సామి రోషల సామి. జానీ మాస్టర్, ఇది మీకోసం. You are like
జానీ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? బాయ్స్ బాయ్స్ సూపర్ చేశారు. కొరియోగ్రఫీ చాలా బాగుంది. మీకు కొరియోగ్రఫీ ఏమి ఇచ్చారో దానికంటే డబుల్ ట్రిపుల్ మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ జానీ మాస్టర్. ప్రణీత గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా నచ్చింది, మీ ఎనర్జీ బాగుంది అండ్ కాన్సెప్ట్ కథక్ అండ్ లైక్ హీ సెడ్ వాకింగ్ చాలా బాగుంది కాంబినేషన్. ఫస్ట్ టైం చూస్తున్నాం, చాలా కొత్తగా ఉంది ఇది. అండ్ బాయ్స్ ఎనర్జీ ఆల్సో సూపర్. అందరూ టైమింగ్ సూపర్, ఇంక్లూడింగ్ శారదా. టైమింగ్ సింపుల్ అండ్ పర్ఫెక్ట్ గా వచ్చింది, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. గణేష్ మాస్టర్? చేతన్ మాస్టర్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అంటే ఆ చిన్న కర్చిప్స్ తో మ్యాజిక్ చేసేసారు. నువ్వు ఎట్లున్నావు అంటే కరెంట్ వైర్కే షాక్ కొడితే ఎట్లుంటది అట్లున్నావు నువ్వు. మామూలు చేయలేదు నువ్వు. మై డియర్ జడ్జెస్, టైమ్ ఫర్ సీక్రెట్ స్కోర్స్. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. ఈ డాన్స్ జరుగుతున్నప్పుడు శ్వేతనాయుడు వాళ్ళ నాన్న అడిగాడు, ఏమంటే నాకు కూడా డాన్స్ చేయాలని ఉందండి అని. అవునా? రండి అంకుల్, ఈ క్రోధినామ సంవత్సరంలో మీరు డి సెలబ్రిటీ స్పెషల్ నుంచి సెలబ్రిటీ అయిపోతారేమో. రండి, ఒక చిన్న డాన్స్ చేద్దాం. పొట్టుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన పట్టను కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన పట్టను కొట్టేరు. ఏ సాంగ్ అయినా మాకు ఇది ఉంది. పంప్ స్టెప్ రెడీ. అమ్మా అమ్మా నీ పసివానమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. ఇప్పుడు శ్వేత నాయుడు వాళ్ళ నాన్నగారికి తోడుగా నేను కూడా నేనేం తక్కువ అంటున్నాడు సాత్విక్ వాళ్ళ నాన్న. ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు బాబు అబో 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 బేడ పరక టిక్కి సూట్ బూట్ సూరే రామే ఎగల కొట్ట దంత లాల్ పిక్ పిక్ లాల్ ఏయ్ గోల్ ఏయ్ అడ్డా 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 అడ్డా. అసలు ఆగటమే లేదు, పల్లవికి బీజంకి అన్నిటికీ పంక్చర్లు వేస్తూనే ఉన్నారు అంకుల్. బట్ రియల్లీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంకుల్ ఇద్దరు వచ్చారు కాబట్టి ఆంటీలు ఇద్దరు రాకపోతే ఆడియన్స్ ఫీల్ అవుతారు. అవును. మీకు మంచి సాంగ్ వాళ్ళకి లోపల చెయ్యాలనే ఉంది, లేకపోతే వెంటనే ఎందుకు వస్తారు? ఈవిడ పాప ఆవిడ మీరు చూస్తున్నారు కానీ ఆవిడ డాన్స్ చేయట్లా. మమ్మల్ని ఎందుకు పిలిచారు? అసలు ఎందుకు పిలిచారు మమ్మల్ని? అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. సో మన డి సెలబ్రిటీ స్పెషల్ ఈ పండగ ఫుల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? నెక్స్ట్ మా అమ్మాయి శ్వేతనాయుడు వస్తుందండి పర్ఫార్మెన్స్ కి. లెట్స్ వెల్కమ్ శ్వేతనాయుడు. పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీ కురిపించవే కరుణాంబురాసి చతులతో కాళమే నాట్యం చేసే చతులతో నామశతంబుల నటులతో నామైనమించు
ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నదులతో నా పైన నీ చూపు ఆపేలా దిన్ 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 తదిం తదగిన తదుం తదగిన దీం తదీం తజం దీం తదీం తజం జంత్రగ 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 జం నం 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 నగిన దగిన నం 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 తదిమి తగిట జను తజం తదగ జిమి తగిట తగిట జిమి తంత్రగ తాంత్రగ తాంత్రగ తా తరి తతక దిమి దిమి తతక జను జన తతక దిమి తతక తతం తళంగు తదికిడ తదంగు తగదిమి సణంగు తదిగిన కేంద్రగదే తకు తదిగు తకు తదిగు తదిగు తక తకు తదిగు తదిము తతక తతం ధిమిత 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 గిడ తక ధిమిత ధిమిత గిడ తగద గిడదం తత్తరగ 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 తం తం దిగిన దిగిన తై తై తత్తరగ తం తం ధీం తణ తై తై తత్తరగ తై 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 తత్తరగ తై తై తదిమిత తై తై తగద ధిమిత తగద ఇది తై తగద చణుత తగద శ్వేత వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. లైవ్ లో శ్వేత పర్ఫార్మెన్స్ చూశారు. అంకుల్ మీకు ఎలా అనిపించింది? శ్వేత బాగా చేసిందండి, అట్లాగే గ్రూప్ కూడా బాగా చేశారు. కొరియోగ్రఫీ బాగుంది, చాలా బాగుంది. మార్కులు ఇచ్చేస్తారు. ఫస్ట్ నుంచి శ్వేత కూచిపూడి నేర్చుకుందండి 7 years. నేనైతే బాగానే చేసింది అనుకుంటున్నాను. ఇక్కడ జనాలకు చెప్పేది ఏంటంటే వెస్టర్నే కాదు క్లాసికల్ కూడా చాలా బాగా చేస్తామని నిరూపించుకున్నాం. All right, thank you judges. Time for your judgment. Let me begin with Ganesh Master. నో విజిల్, ఓన్లీ క్లాప్. చాలా బాగా చేశారు. మేబీ ఫస్ట్ లోంచే నేర్చుకుని ఉన్నావు కదా 6 years, కాబట్టి అది నీకు ప్లస్ అయింది. సో వేస్ట్ అవ్వలే, ఎప్పుడో నేర్చుకున్నావు, ఇప్పుడు మళ్ళీ. మాస్టర్ నాకు క్లాసికల్ సాంగ్ కి హెల్ప్ చేసింది కారుణ్య. ఓకే, ఎవరు రండి. కారుణ్యజీ, థ్యాంక్ యూ. ప్రణీత గారు, ఈ పండగ ఫుల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చింది. చాలా ప్యూర్ గా ఉండేది. అండ్ ఫార్మేషన్స్ కానీ, గెటప్ కానీ, మేకప్, కాస్ట్యూమ్ అన్ని చాలా నీట్ గా ఉంది. ఎవ్రీథింగ్, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, సో ప్యూర్, సో పర్ఫెక్ట్. జానీ మాస్టర్, మీకు ఎలా అనిపించింది క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ శ్వేత? మీరందరూ చాలా బాగా చేశారు. నాకు చూడడానికి బాగా అనిపించింది, నీట్ గా ఉంది. నువ్వు చాలా 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 బాగున్నావు. చాలా బాగుంది అష్రఫ్. థ్యాంక్ యూ సో మచ్ జానీ మాస్టర్. ఇంకొకటి, చెప్పమ్మా. మా పేరెంట్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు నాకు. దో ఇట్స్ అనదర్ స్టైల్ ఆర్ వాట్ ఎవర్, సారీ. సో వాళ్ళ ముందు క్లాసికల్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ కోసమే నేను క్లాసికల్ పట్టుబడి నేర్చుకుని చేశాను. ఒకసారన్నా వాళ్ళ కళ్ళ ముందు చేయాలి నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయిలు చాలా తక్కువ మంది మల్టీ టాలెంటెడ్ ఉంటారు. ఆ వేల మీద లెక్కట్టొచ్చు. అందులో శ్వేతానాయుడు ఒకటి. సినిమాల్లో శ్రీలీల ఎలాగో, ఇక నుంచి టీవీలో మన శ్వేతానాయుడు అలాగా ఇరక్కొట్టేస్తారు. టైమ్ ఫర్ సీక్రెట్ స్కోర్స్. ఆల్ ది వెరీ బెస్ట్ శ్వేత అండ్ అష్రఫ్. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ తో సాత్విక్ సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్.
చెప్పు కొండకాకి కొండే దానా ఉండిగలాంటి కొండే దానా అయ్యారేటు పళ్ళ దానా పడ్డ గిడస కళ్ళ దానా పువ్వులతోనే బాణం వేసే అది నా పిల్ల. పూలంటే నువ్వే జానా రాత్రి కూర్చోడే మనసు గడ్డని ఒక్కలుతో ఆవిరి చేశాడే జై చెండి జగమండి జరగొంగుని దులపండి నువ్వుతోనే స్వేగమంతా శుభ్రం చెయ్యండి వెళ్ళగా పండు వేనివా 1 2 3 పాడి కోరికైనా నిన్ను తిని పిల్లక పళ్ళు కుచకంట కరుసుకుపోతావా జంట అరటి పండు మళ్ళీ వెంటే ఉంటావా కొట్ట బీచు మిఠాయి పప్పురిటాకి చెక్కోడి నువ్వోయి జున్ను పాలంటి దేహం జున్ను పాలంటి దేహం నీదే చిలక కాస్త రుచి చూడని బొమ్మని అనక కాస్త రుచి చూడని బొమ్మని అనక కొండకాకి కొండే దానా ఉండిగలాంటి కొండే దానా అయ్యారేటు పళ్ళ దానా మట్ట గిడస కళ్ళ దానా పూలతోనే బాణం వేసే పూలండేవి నువ్వే జానా మాయల మునగాడే రాత్రి కూర్చోడే మనసు గడ్డని ఒక్కలుతో ఆవిరి చేశాడే జై చెండి జగముండి జరగొంగుని దులపండి నువ్వుతోనే స్వేగమంతా శుభ్రం చెయ్యండి కొండకాకి కొండే దానా జడ్జెస్ ని జడ్జ్మెంట్ అడిగే ముందు సాత్విక్ వాళ్ళ అమ్మ నాన్న గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రాక్టీస్ చూసినప్పుడు ఏంటి చాలా సింపుల్ గా అనిపించింది కానీ తర్వాత చాలా అసలు వండర్ఫుల్. నో వర్డ్స్, మాటలు లేవు. నువ్వు సూపర్ రా బిట్టు బబ్లు. అమ్మగారు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా చేశాడు. గణేష్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సాత్విక్ మాస్టర్ యాజ్ యూజువల్ నీకు ఇచ్చిన పని ఇరగదీస్తావు అంతే, దాంట్లో డౌటే లేదు. అండ్ అనుష్క క్యూట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆ ఇద్దరు బాయ్స్ ఏరి మీరిద్దరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. శివ నీది ఏదో మాక్సిమం ప్రతి సాంగ్ లేదో చేయడానికి ట్రై చేస్తావు, దాంట్లో ఇదొకటి. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. ప్రణీత గారు? నాకు చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేది పర్ఫార్మెన్స్, బట్ ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ అనుష్క. చాలా బాగా చేశారు. ఐ కాంట్ విజిల్, సో నౌ ఐ హావ్ టు ఆస్క్ గణేష్ మాస్టర్ టు విజిల్ ఫర్ అనుష్క. చాలా నచ్చింది. థ్యాంక్ యూ. జానీ మాస్టర్? శివ గుడ్ కొరియోగ్రఫీ, టైమింగ్ కాన్సన్ట్రేట్ చేయి, బాగా చేసావు, చాలా బాగా చేసావు. అండ్ అనుష్క ఈ సాంగ్ మొత్తానికి నువ్వే హీరో హీరోయిన్ అన్ని నువ్వే. చాలా 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 బాగా చేసావు. మీరు మామూలుగా చదువుతున్నారా? చదువుకుంటాం. ఓకే, ఏం చదువుతున్నారు? ఇంటర్ సార్. ఓకే ఓకే గుడ్, బాగా చదవండి. చదివి అయిపోయిన తర్వాత మీకు ఒక ఫోన్ వస్తుంది. జానీ మాస్టర్ మాట ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. లే అను, బాగా చేసావు. ఐ విల్ కమ్. అనుష్క ఇదిగో ఈ స్టేజ్ మీద మాటిస్తున్నాను, నాకు అసిస్టెంట్ గా నువ్వు నెక్స్ట్ రంజాన్ తర్వాత వచ్చి అసిస్టెంట్ చేయి.
నెక్స్ట్ సినిమా వరుణ్ ధావన్ దాంట్లో అసిస్టెంట్ గా థ్యాంక్ యూ జానీ మాస్టర్, థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. జడ్జెస్, యాక్చువల్లీ ద థింగ్ ఇస్ సాత్విక్ వాళ్ళ నాన్నగారికి సారీ చెప్దాం అనుకుంటున్నాడు. సారీ ఎందుకంటే మై డాడ్ ఈస్ మై ఫ్రెండ్. ఏదున్నా అన్ని షేర్ చేస్తా. ఒక టైంలో ఎలా అయిపోయిందంటే ఒక రూమర్ స్ప్రెడ్ అయింది ఇండస్ట్రీలో, సూసైడల్ థాట్స్ తాగి వెళ్ళిపోయా. ఏమో లైక్ ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా నేను ఇప్పుడు దాకా ₹1 సంపాదించి ఇంటికి ఇవ్వడం కానీ ఏమీ చేయలేకపోయాను. హీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సారీ నాన్న. కానీ ఎప్పటికైనా ఒక డ్రీమ్ అయితే ఉంది, నేనంటూ సంపాదించి మా నాన్నకు ఒక కార్ కొనియాలని. ఫైనలీ టైం ఫర్ సీక్రెట్ స్కోర్స్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ గైస్. ఈ ఎపిసోడ్ ని ఇంత కలర్ఫుల్ చేసినందుకు, ఓపిక్ గా మాతో పాటు స్పెండ్ చేసినందుకు ఫ్యామిలీస్ అందరికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఎస్, చూశారు కదా, ఇది ఈ వారం పండగ ఫుల్ ఎపిసోడ్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. వచ్చే వారం మరొక పండగతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ హోస్ట్ అండ్ యువర్ దోస్త్ నందు, సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.